శ్రీమన్మహాభారతము 413వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 12వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షుల వారు ధర్మరాజుకు బ్రహ్మసభావర్ణనము చేసిన తర్వాత ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ నారద మహర్షి, నువ్వు వర్ణించిన దానిని బట్టి సూర్యసుతుడైనటువంటి యముని సభలోనే రాజసమూహమంతా ఉన్నది. ఓ స్వామి, వరుణుని సభలో నాగులు, దైత్యేంద్రులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. అదే రీతిగా కుబేర సభలో యక్షులు, గుక్షకులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలు, శంకర భగవానుడు ఉన్నారు. బ్రహ్మదేవుని సభలోనేమో మహర్షులు, సప్తదేవతా సమూహాలు, సర్వశాస్త్రాలు ఉన్నాయి అని అన్నావు. అయితే సకల దేవతలు ప్రధానంగా ఉన్నటువంటి సభ దేవేంద్రుని సభ. కొద్దిమంది గంధర్వులు, మహర్షులు కూడా ఉన్నారు. ఓ మహర్షి, రాజర్షులలో హరిశ్చంద్రుడు మాత్రమే దేవేంద్రుని సభలో ఉన్నట్టుగా చెప్పావు. కిం కర్మ తేన ఆచరితం తపోవా నియతవ్రత ఏనాసౌ సహచక్రేణ స్పర్ధతే సుమహాయశాః. దేవేంద్రుని సభలో హరిశ్చంద్రుడు ఉండడానికి కావలసినటువంటి పని ఆ హరిశ్చంద్రుడు ఏం చేశాడు, ఏ తపస్సు చేశాడు, మహాయశస్వి అయినటువంటి ఇంద్రునితో ఎట్లా పోటీ పడగలుగుతున్నాడు? ఓ బ్రహ్మర్షి నారద మహర్షి, నువ్వు పితృలోకానికి పోయి మహానుభావుడైనటువంటి మా తండ్రిని పాండురాజును కూడా చూశావు కదా. ఆయన ఏమన్నాడు, ఆ విషయం కూడా నాకు చెప్పు. అదంతా నీ ద్వారా వినాలి అని నాకెంతో కుతూహలంగా ఉంది అని ధర్మరాజు అడగగానే నారద మహర్షుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజశ్రేష్ఠ ధర్మజ, నువ్వు హరిశ్చంద్రుని గురించి అడిగావు. ఆ ధీమంతుని గొప్పతనాన్ని వివరంగా నీకు చెబుతాను, విను. ఇక్ష్వాకు వంశములో త్రిశంకుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన అయోధ్యకు రాజు. విశ్వామిత్రునితో పాటు ఉండేవాడు. కేకయ వంశస్థురాలైనటువంటి సత్యవతి ఆయన భార్య. ఆ సత్యవతి ధర్మబద్ధంగా గర్భాన్ని ధరించింది. కాలక్రమంలో 10వ నెల వచ్చి ఆమె నిష్కల్మషుడైనటువంటి హరిశ్చంద్రుణ్ణి ప్రసవించింది. ఆ త్రిశంకు సుతుడే లోక ప్రసిద్ధికెక్కినటువంటి హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు చాలా బలవంతుడు, సర్వరాజులకు సామ్రాట్టు. రాజులందరూ ఆయన ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉంటూ ఉండేవారు. ధర్మజ, స్వర్ణమయమై జయశీలమైనటువంటి ఒక రథాన్ని అధిరోహించి శస్త్రప్రతాపముతో ఆ హరిశ్చంద్రుడు సప్తద్వీపాలను జయించాడు. స నిర్జిత్య మహీం కృత్స్నాం సశైల వనకాననాం ఆజహార మహారాజ రాజసూయం మహాక్రతుం. ఆ హరిశ్చంద్రుడు సమస్త భూమండలాన్ని జయించి రాజసూయ మహాయాగాన్ని కూడా నిర్వహించాడు. హరిశ్చంద్రుని ఆదేశాన్ని అనుసరించి రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి ఆ యాగ వేళలో బ్రాహ్మణులకు భోజనాలను వడ్డించారు. హరిశ్చంద్ర మహారాజు సాదరంగా
యాచకులు అడిగిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా దానాలు చేస్తూ ఉండేవాడు. అయితే యాగము ముగిసే సమయములో నానా దిక్కుల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులను ఆ హరిశ్చంద్రుడు రకరకాల ధనాలతోని సంతృప్తిపరిచాడు. వివిధమైనటువంటి భక్ష్యములతో, భోజ్యములతో, కోరుకున్న వస్తువులను ఇవ్వటముతో, రత్నరాసుల దానాదులతో అందరినీ సంతృప్తిపరిచాడు. అట్లా సంతృప్తి పడినటువంటి బ్రాహ్మణుల ఆశీస్సులన్నింటినీ అందుకొని హరిశ్చంద్రుడు ఇతర రాజుల కంటే గొప్ప తేజస్వి, యశస్వి అయ్యాడు. ఓ ధర్మజ, ఆ కారణం వలననే 1000 మంది రాజులలో కూడా హరిశ్చంద్రుడు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్లాంటి హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని ముగించి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేసుకొని విరాజిల్లాడు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు హరిశ్చంద్రుని యొక్క ప్రభావాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు.
అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.